Praveen Tech Tips ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేను రిక్వెస్టెడ్ పీసీ బిల్డ్ వీడియో అన్నమాట. ఎవరించంటే వెంకటయ్య నుంచి అన్నమాట. మీరు ఆన్ ద స్క్రీన్ మీద కామెంట్ అయితే చూసుకోవచ్చు. i5 12th జనరేషన్ 12400F 50 లోపల పీసీ బిల్డ్ ఏమైనా అనమాట, ఎడిటింగ్ కోసం అనమాట. సో దానికోసం అయితే ఈ పీసీ బిల్డ్ చేస్తున్నాయి. ఈ వీడియో చూపించే లింక్స్ ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఆ ప్రోడక్ట్ చేసుకోవచ్చు. అండ్ ముందు చెప్తున్నా, ఈ వీడియో చూపించే ప్రైస్ ఏదైతుందో ఫ్యూచర్లో ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. సో మీరు ఆఫ్లైన్లో కూడా ఒకసారి కన్సిడర్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. స్క్రీన్ మీద చూసుకోవచ్చు అమెజాన్ యొక్క వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉంటాయో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అమెజాన్ నుంచే మీకు ఈ పీసీ బిల్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చూపించేస్తాయి. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకున్నట్టే i5 12400F అనమాట, 12th జనరేషన్ ప్రాసెసర్. లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ అయింది. ఈ ఇయర్ మనకి 13th జనరేషన్ ప్రాసెస్ లాంచ్ అయ్యే అవకాశం అనేది అప్డేట్ వచ్చింది. చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం DDR4 వేరియంట్ని అయితే పీసీ బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే LG 700 సాకెట్ మీద వస్తుంది అన్నమాట. సో కొత్త సాకెట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకున్నప్పుడు 15,300 ప్రైస్ వాల్యూతో పాటు వస్తుంది అన్నమాట. కొంచెం ఎక్కువ అనిపించింది. నేను i5 11th జనరేషన్ తీసుకున్నప్పుడు అది 12,000 అన్నమాట. సో డిస్కౌంట్ అవి బార్గెన్ చేసినప్పుడు 11,000కి చేసిరన్నమాట బై. సో మీరు కూడా ట్రై చేయండి తక్కువగా తీసుకురానికి అనమాట. సో ఇక్కడ మెయిన్ హైలైట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్లోకి వచ్చేసినాం. ఇక్కడ చూసుకుంటే i5 ఇక్కడ 6 థ్రెడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో టోటల్గా 12 థ్రెడ్స్. అండ్ ఎఫిషియన్సీ కోర్స్ అయితే మనకి ఇక్కడ ఏం వస్తలేవు బై. నాకు తెలిసి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఇంటెల్ 7-10 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిరన్నమాట, ఫిన్ఫెట్ టెక్నాలజీ. ఇక్కడ టోటల్గా 18 MB క్యాష్ ఫైల్ వస్తుంది. బేస్ 2.5 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. టర్బో బూస్ట్ చూసుకుంటే 4.4 GHz టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. 18 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. అండ్ 65 watts బేస్ పవర్తో పాటు వస్తుంది అన్నమాట. టర్బో బూస్ట్ అయినప్పుడు మాత్రమే 117 wattsకి టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. సో లాంచ్ డేట్ చూసుకుంటే 2022లో లాంచ్ అయింది. సో లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. అండ్ ర్యామ్ చూసుకుంటే 2 types ఆఫ్ ర్యామ్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో DDR4 అండ్ ఆల్సో DDR5 ర్యామ్ సపోర్ట్స్ అన్నమాట. ఇక్కడ రెండు చూసుకుంటే DDR4 చూసుకుంటే 700 MHz అన్నమాట, DDR5 చూసుకుంటే 4800 MHz అనమాట. ఇక్కడ మీకు డైరెక్ట్ మీడియా ఇంటర్ఫేస్ అవుతుందో అది వస్తుంది. తర్వాత మీద ఫీచర్స్ ఏవైతుందో అవన్నీ కూడా మీరు ఆన్ ద స్క్రీన్ నేను చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ సెట్స్ కూడా వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఒక్కటే మిస్సింగ్ ఏముందంటే మీకు ఇండికేటర్ గ్రాఫిక్స్ అనమాట. సో ఇది F సిరీస్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు రాదనమాట. సో సపరేట్ గ్రాఫిక్ పెట్టుకుంటే డిస్ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ దీంతో కంబైన్ చేసిన మదర్ బోర్డ్ ఏదంటే ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ ప్రైమ్ H16 మదర్ బోర్డ్ అన్నమాట. ఇది DDR4 కంపాటబుల్ మదర్ బోర్డ్. ఇక్కడ మదర్ బోర్డ్ని ఈజీగా చూసుకోవచ్చు బై. ఇక్కడ మంచిగా 8 పిన్ పవర్ కనెక్టర్తో పాటు వస్తుంది. ఇక్కడ 2 ర్యామ్ స్లాట్స్ వస్తున్నాయి. మీకు ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ పక్కకే ఇక్కడ ఆన్ బోర్డ్ PW పిన్స్ ఉన్నాయన్నమాట. CPU కనెక్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ బేసిక్ DRM అనమాట అవి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే M.2 స్లాట్ ఉంది, గ్రాఫికల్ స్లాట్, PCI స్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 2 M.2 స్లాట్స్ వస్తున్నాయి బై. సో అది మీకు మెయిన్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఈ మదర్ బోర్డ్ తీసుకోవడం వల్ల. కింద స్టార్టప్ పోర్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ USB 3.0 పోర్ట్స్ వస్తున్నాయి, పవర్ పోర్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే PS2 కనెక్టర్, HDMI పోర్ట్, D సబ్ డిస్ప్లే పోర్ట్ వస్తుంది, USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి, 3.0 పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆడియో పోర్ట్స్ కూడా మీకు అన్ని కూడా బాగానే వస్తున్నాయి అన్నమాట. బాక్స్లో ఉంటే ఏమొస్తుందంటే మీకు SATA కేబుల్స్ 2 వస్తున్నాయి, M.2 స్క్రూస్ 2 వస్తున్నాయి, మదర్ బోర్డ్, డాక్యుమెంట్స్ అండ్ IO షీట్తో పాటు వస్తుంది. ప్రైస్ ఏంటంటే 7,599 రూపీస్ ఈ మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ ఉంది. ఆఫ్లైన్లో నేను చూడలేను బై. సో ఆఫ్లైన్లో నాకు దొరకలేదు కాబట్టి నేను దీని గురించి అయితే కన్ఫర్మ్ అయితే ప్రైస్ అయితే ఇవ్వలేను, కానీ ఆన్లైన్ కూడా కొంచెం తక్కువనే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది అంతా మంచిది అని కూలింగ్ చూసుకుందాం బై. సో ఇక్కడ కూలింగ్ వచ్చాకైతే నేను డీప్ కూల్ తీసుకుంటా. సో ఈ మధ్య కాలంలో నేనైతే చాలామందికి i5 కంటే ఎక్కువ ఉంటాయి. ఇట్లా మీరు i3 అయితే బేసిక్ కూలర్తో సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చాకైతే i5 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఎయిర్ కూలర్స్ స్పెసిఫిక్గా బిల్డ్ చేసిన కూలర్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్ కూలర్ కానీ లేకపోతే AI కూలర్స్ అయితే రికమెండ్ చేసిన. ఇక్కడ దీని ప్రైస్ చూసుకోవడం మాత్రమే 1,799 రూపీస్ ఉందన్నమాట. సో బయట కూడా ఒక 100-200 తేడా ఉంది. సో దీనికి ఇక్కడైతే కన్జ్యూమర్ చేయాల్సిన అవసరం లేదు. బాగుంది, డీసెంట్గా టెంపరేచర్స్ అయితే రెగ్యులేట్ చేస్తుంది అంటూ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మౌంటింగ్ సిస్టమ్ ఉంటుంది.
సో వితౌట్ ఆర్జీబీ అనమాట. సో ఈజీ టు మౌంట్, సింపుల్ మెకానిజము. సో ఇక్కడ మీకు ఏఎండికి ఒకటి, ఐ థింక్ ఇది ఇంటెల్కి. సో ఇది పైన వచ్చేస్తుంది. సో ఇంటెల్కి అండ్ ఏఎండికి 2 వేరియంట్స్ ఉన్నట్టుంది. ఇక్కడ మీకు థర్మల్ పేస్ట్ వస్తుంది, స్క్రూస్ అండ్ ఆల్సో ప్లేట్ అనమాట. సో ఇక్కడ మీరు స్క్రూ చేసుకోవచ్చు దీన్ని. సో స్క్రూ మెకానిజంతో పాటు వస్తుంది కాబట్టి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, సింపుల్గా కూడా జంజాట్ ఉండదు. ఇక్కడ ఇంటెల్ వాళ్ళదైనా ఏఎండి వాళ్ళదైనా కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది హింజెస్ మెకానిజంతో కాబట్టి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది మీకు బెటర్గానే ఈజీ టు ఇన్స్టాల్ అయితే ఉంటుంది అనమాట. సో ఎయిర్ ఫ్లో అనేది కూడా బాగానే ఉంటుంది, కంగాల్సిన అవసరం అయితే ఏం లేదు. బాక్స్ కూలర్తో పాటు వస్తా కానీ నేను అది యూజ్ చేసుకుంటాను, యూజ్ చేసుకోవచ్చు. కానీ టెంపరేచర్స్ అంతా కంట్రోల్ కావు. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే గేమ్ ఆడేటప్పుడు కానీ ఫ్యాన్ చాలా స్పీడ్గా మూవ్ అయితే టెంపరేచర్స్ అయితే మరి ఎక్కువ హై అయిపోతాయి అన్నమాట. సో ఇది నేను రెగ్యులేట్ చేస్తాను, టెంపరేచర్స్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ ర్యామ్ తీసుకున్నాను. సో ర్యామ్ తీసుకున్నప్పుడు బేసిక్ ర్యామ్స్ తీసుకున్న, ఆర్జీబీ కాదు, జస్ట్ ఏంటంటే లుక్ వాయిస్కి బాగుంటుంది. సో ఎక్స్పీజీది అనమాట, ఏ డేటా వాళ్ళది D30 DDR4 ర్యామ్ సిరీస్ అన్నమాట, బాగుంటుంది. ప్రైస్ కూడా తక్కువనే ఉంది, 1709 రూపీస్. ఒకటి గమనిస్తే మీకు ర్యామ్కి అండ్ కూలర్కి ప్రైజెస్ అయితే రెండు సేమే ఉన్నాయి. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ కోసం చూస్తే సిలికాన్ పవర్డ్ 512 GB M.2 తీసుకున్నాను నేను. ఇక్కడ ఇది చూసుకుంటే 2200 రూపీస్కి వస్తుంది అనమాట. M.2 512 GBది. ఇక్కడ మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు అన్న మదర్ బోర్డ్ అంటే ఇక్కడ మీకు మదర్ బోర్డ్లు ఇంతకుముందుగా పిక్ చూపించిన కదా. సో ఇక్కడ మీకు ఆసూస్ దాని ఈ మోడల్కి అయితే 2 M.2 స్లాట్స్ ఉన్నాయి. మీరు పైన దానికైనా పెట్టుకోవచ్చు, కింద దానికైనా సరే M.2 స్లాట్స్ ఏవైతే పెట్టుకోవచ్చు అనమాట. ప్రైస్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపించింది అన్నమాట M.2. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీని తర్వాత సెకండరీ స్టోరేజ్, ఇది పాయింట్ వచ్చేసరికి ఇది ఆప్షనల్ అనమాట. ఆల్రెడీ 512 GB ఉంటే బేసిక్ వాటికి జరుగుతుంది. సెకండరీ స్టోరేజ్ కోసం అయితే ఇట్లా అంటే ఎడిటింగ్ వాళ్ళకి, గేమింగ్ వాళ్ళకి అయితే ఇది కంపల్సరీ అవసరము. ఏంటంటే సెకండరీ స్టోరేజ్ 1 TB అయితే కంపల్సరీ. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ రెండు కూడా సిలికాన్ పవర్స్ తీసుకున్నాయి, ఎందుకంటే రెండు సింకులు ఉన్నాయనేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే 1 TB తీసుకున్న, SSD తీసుకున్న, M.2 కూడా కాదు, హార్డ్ డిస్క్ కాదు, ఓన్లీ SSD. అంటే మీ బేసిక్ వర్క్లకి SSD సరిపోతుంది అన్నమాట. సో నేను హార్డ్ డిస్క్ ఈ మధ్య చాలామందికి రికమెండ్ చేయడం తగ్గించేసిన. సో చాలామంది కూడా డైవర్ట్ అయిపోతారు అన్నమాట. సో లోకల్ సెల్లర్స్ కూడా వీటికి రికమెండ్ చేస్తారు కాబట్టి అందరు కూడా వీటికే ప్రిఫర్ చేస్తారు. ప్లస్ ప్రైస్ కూడా ఎక్కువ చేంజ్ అయిపోయి 300-200 డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. హార్డ్ డిస్క్ కూడా మీకు 3300 లేకపోతే 3400 వస్తుంది, ఇక్కడ 3700 లేకపోతే 3800. సో 200-300 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అది వైబ్రేషన్స్ ఎక్కువైతే ఇది వైబ్రేషన్స్ తక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ 3D NAND ఫ్లాష్తో పాటు వస్తుంది, బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే రికమెండ్ చేస్తున్నాను. సో ఇది బ్యాకప్ లాగా తీసుకోండి, కంపల్సరీ ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. ఫ్యూచర్లో మీకు పైసలు వచ్చినప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు పర్చేజ్ తీసుకొని ఆప్షనల్ లాగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లైతో పాటు అయితే కొంచెం ఎక్కువైనా కూలర్ మాస్టర్ది 550 వాట్స్ అనమాట, బ్రాన్స్ V2 పవర్ సప్లై అనమాట. ఇదే ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇదే మోడల్ యూజ్ చేస్తున్నా ఇక్కడ ఇది 5 years వారంటీతో పాటు వస్తుంది. ఏంటంటే నేను 450 వాట్స్ కెపాసిటీ తీసుకుంటున్నా, యూజ్ చేస్తున్నా. ఇక్కడ తీసుకున్నది మాత్రం 550 వాట్స్ అనమాట. మెయిన్ ఏంటంటే కూలింగ్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇది టాప్ వ్యూ, ఇక్కడ ఇది ఉంది కదా ఫ్యాన్ ఏదైతుందో 120mm ఫ్యాన్కి దబ్బున మీరు డస్ట్ తీసుకోవాలన్నా సరే కూడా ఇక్కడ నుంచి మీరు డస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ బాగానే పనిచేస్తుంది. ఐ థింక్ తీసుకొని 2 years అవుతున్నట్టుంది, నాకు ఏ ప్రాబ్లం అయితే రాలేదన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే MSI నుంచి అనమాట. సో GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అనమాట సో నేను యూజ్ చేసే గ్రాఫిక్ కార్డ్. సో మీకు అందరికి తెలిసింది, అన్బాక్సింగ్ కావాలంటే ఎట్లా లింక్స్ డిస్క్రిప్షన్లో లైక్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ కూడా మాత్రం 13,918 రూపీస్ ఉంది. నేను తీసుకున్నప్పుడు మాత్రం 10,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది నేను. సో వాళ్ళొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు, కానీ పర్లేదు, మీ డే టు డే టాస్క్లకి, ఎడిటింగ్ వర్క్స్కి సరిపోతే. ఇంకా నేను యూజ్ చేసే ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి యూట్యూబ్లో మీరు చూస్తారంటే ఈ గ్రాఫిక్ కార్డ్ నుంచే యూజ్ చేస్తున్నాను అన్నమాట. కొన్ని కాంపోనెంట్స్ చేంజ్ అయినాయి, ప్రాసెసర్స్ కూడా 11th జనరేషన్ యూజ్ చేస్తున్నా, ర్యామ్ అవన్నీ కూడా చేంజ్ వస్తున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. పక్క పెట్టేస్తే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్లో పోర్ట్ చూసుకుంటే డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, DVI పోర్ట్ ఉంది. సో DVI పోర్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్
అవాయిడ్ చేసినట్టు అందరూ హెచ్ఎంఐకే జంప్ అయ్యారు. సో ఇక్కడ మీకు ఈ మోడల్ పర్టికులర్గా ఈ మెన్షన్ చేసిన ఓ క్లాక్ మోడల్ తీసుకుంటే ఇక్కడ పవర్ సప్లై అవసరం అయితే అవుతుంది. నేను యూజ్ చేసే దానికి మాత్రం పవర్ సప్లై అయితే అవసరం అయితే లేదన్నమాట. సో అదొక పాయింట్ నేను యాడప్ చేయాలనుకుంటున్నా. కొన్నిటికి 1650 సిరీస్కి కూడా పవర్ సప్లై అవసరం, కొన్నిటికి ఏమో అవసరం లేదనమాట. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే పై కంపారిజన్ అనే వెబ్సైట్ ఉందన్నమాట. ఎన్విడియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ పై నేను వేరే కాడ ఏం చూపిస్తానండి. సో ఇక్కడ మీకు 1650 సూపర్ డిఫరెంట్ మోడల్స్ని బట్టి ఉంటుంది. బేసిక్గా 1650 G5 అండ్ G6 వచ్చేసరికి కొన్ని స్పీడ్స్లో తేడా ఉంటుంది. మీకు 1650 సూపర్ కూడా ఉంది మీకు. సో సూపర్లో కూడా అంతే. సో ఇక్కడ మెమరీ బజ్ ఏదైతే ఉందో, ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో సేమ్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని చేంజెస్ ఏదే చేంజెస్ అంటే మెమరీ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ బేస్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు కదా, అక్కడే చేంజెస్ ఉంటాయి అన్నమాట. సూపర్కి 1650 సూపర్, 1650 G5 అండ్ 1650 G6 అనమాట. సో ఈ కంపారిజన్ సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద స్పెక్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా సేమే ఉన్నాయి. అండ్ మీరు ఏమైనా చేంజెస్ చేసేసుకోవాలంటే పోయి కొన్ని చేంజెస్ అయితే ఏమో హైయర్ దాంట్లో కొంచెం ఫ్రీక్వెన్సీ చేంజెస్ అయితే వస్తున్నాయి అనమాట. సో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ పవర్ ఇక్కడ చూసుకుంటే పోయి అన్నీ కూడా 300 వాట్సే ఉన్నాయి. ఒకటి ఇక్కడ హయ్యర్ వేరియంట్ వస్తారు కానీ 350 వాట్స్ ఉందన్నమాట. కానీ నేను ఎక్కువనే మెన్షన్ చేస్తున్నా, మన వాళ్ళు మ్యాక్స్ 450 వాట్స్ అయితే అంటారు అన్నమాట. కానీ నేను మాత్రం 550 వాట్స్ పెట్టుకుంటే ఇంకా ఫ్యూచర్లో మనం వేరే హార్డ్వేర్ యూజ్ చేస్తాము, పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసుకోవాల్సి అయితే అడ్వైజ్ చేస్తున్నాను. ఫైనల్గా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు క్యాబినెట్ కావాలన్నమాట. సో క్యాబినెట్ తీసుకునే ఫింగర్స్ నుంచి అన్నమాట పవర్ టవర్ C8 అన్నమాట. సో నేను పర్సనల్గా యూజ్ చేసే క్యాబినెట్ ఇది. సో ఈ క్యాబినెట్ మీరు యూజ్ చేయొచ్చు అనమాట బై. సో ప్రాబ్లం ఏమి ఉండదు. మంచిగా మీకు సైడ్లో కూడా ఒక 120mm ఫ్యాన్ పెట్టుకోవచ్చు అన్నమాట ఎయిర్ ఫ్లో కోసము. అండ్ బాగుంది, నేను అది యూజ్ చేస్తున్నా. కొంచెం ఏంటంటే పెద్ద సైజ్ ఉంటుంది బై, ముందు చెప్తున్నా, చిన్న సైజ్ ఏం కాదు, ఇది పెద్ద సైజ్ ఉంటుంది. మీకు ఏమంటారు పెద్దగా అనిపిస్తుంది, ముందు చెప్తున్నా. చిన్న రూమ్స్ ఉంటాయి కదా బై, వేరే మోడల్ చూసుకోవచ్చు. అండ్ నేను పర్చేస్ చేసినప్పుడు వీళ్ళది సపరేట్ పవర్ సప్లైతో పాటు వస్తుంది, అది మీరు స్కిప్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు, సేల్ చేసుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు బై. అండ్ తర్వాత ఏముంది ఇంకేం లేదు బై, డైరెక్ట్ పైసలు ఎంత అయినాయని లెక్క పెట్టుకోవడమే. సో క్యాల్కులేటర్ అయితే ఆల్రెడీ లెక్క పెట్టినాను నేను. సో ఇక్కడ చూసుకుంటే 53,144 రూపాయలు అవుతుందన్నమాట. సో సింపుల్ చెప్పాలంటే 53,144 రూపీస్ పడుతుంది. సో ఇది నేను రికార్డ్ చేసే టైంకి అమెజాన్కి సంబంధించిన ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనమాట. ఇవి మీరు 50,000కి బడ్జెట్ ఫిక్స్ చేసుకుంటే ఇట్లా కొన్ని మార్పులు చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ కాదు, ఆప్షనల్ లాగా పెట్టుకోమన్నగా. ఇక్కడ 3,800 రూపీస్ మీకు మైనస్ చేసిరంటే ఈ ఒక SSD ఏదైతే ఉందో మీరు తర్వాత కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత అప్డేట్ చేసుకుంటే ఇట్లా మీకు ఇక్కడ ఒక 3,000 మైనస్ అవుతుంది. సో బిలో 50,000కి ఇది అవైలబుల్ అవుతుంది అన్నమాట. ఈ PCBలు పార్ట్స్ ఏవైతే ఉన్నాయి అమెజాన్లో. ఆఫ్లైన్లోకి వెళ్తే ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకి రావచ్చు, ఒక 1,000-2,000 ఇంకా తగ్గచ్చు. సో 45,000 అయితే ఈ PC వచ్చే అవకాశం ఉంది ఆఫ్లైన్లో. ఆన్లైన్లో పోయి మీరైతే కష్టము. ఆన్లైన్లో మాత్రం పోయి నా అడ్వైజ్ ఏంటంటే i5 12th జనరేషన్ ఆఫ్లైన్లో బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అనుకుంటున్నా. సో డీసెంట్ కూలర్ అయితే తీసుకోండి బై, మంచి టెంపరేచర్స్ కంట్రోల్ చేస్తుంది. బెస్ట్ ఎడిటింగ్ పర్పస్కి అయితే ఒక మంచి PC బిల్డ్ అయితే నేను అనుకుంటున్నా బై. మీరు ఏమనుకుంటున్నా బై కింద కామెంట్ చేయండి. ఇది నా PC బిల్డ్ గైడ్ వీడియో అన్నమాట బై. పార్ట్స్ ప్రైజెస్ చేంజ్ కావచ్చు, ఏ బ్రాండ్ నేను ఎండోర్స్మెంట్ చేస్తారో మన కథ నోటిఫై చేయాలి కాబట్టి జస్ట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఫాలోవర్ అవుతున్నాం, ఎవరైతే రిక్వెస్టెడ్ వీడియో ఉందో అది అతని కోసం సపరేట్గా ఈ వీడియో చేస్తున్నాం మరి అంతే. అండ్ ఇవిడకైతే ఇంత బై. మీకైతే అర్థమైపోయింది కదా ఈ ప్రోడక్ట్స్ నాకైతే మంచిగా బెస్ట్ పిక్ ప్రోడక్ట్స్ అనమాట. కొన్నిట్లా గ్రాఫిక్ కార్డ్ కానీ పవర్ సప్లై క్యాబినెట్ ఏవైతే నేను పర్సనల్గా యూజ్ చేసే ప్రోడక్ట్సే అనమాట. అవి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు బై, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తాయి. ఎడిటింగ్ కార్డ్ ఇంకా నేను కూడా ఈ యూట్యూబ్ ఏ వీడియో ఏదైతే మీరు చూస్తారో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి చూస్తున్నా అన్నమాట సేమ్ గ్రాఫిక్ కార్డ్తోన. అండ్ నా అడ్వైస్
ఫైనల్గా ఏంటంటే ప్రైస్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి లోకల్గా షాప్స్ అవన్నీ కూడా కంపేర్ చేసుకొని మీకు ఎక్కడ తక్కువ దొరుకుతుందో ఆడ పర్చేజ్ చేసుకోవచ్చు అయితే నా అడ్వైస్ చేస్తున్నాను అనమాట బై. సో ఓవరాల్గా వీడియో అయితే మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బై ఇంతసేపు టైం తీసుకొని చేస్తా కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.